చదువుతో సంబంధం లేకుండా, హామీలు లేకున్నా, నవరత్నాలు లేకున్నా, కేవలం చదువుకున్న వాళ్ళు ఎంత పెద్ద చదివిన 10th అయినా, ఇంటర్ అయినా, డిగ్రీ అయినా, ఎంబీఏ అయినా, ఎంసీఏ అయినా, బీటెక్ అయినా, ఎంటెక్ అయినా మంచి 10th దగ్గర నుంచి మంచి చదువులు చదువుకున్న విద్యార్థులు నిరుద్యోగులుగా మారి 200, 300 రూపాయలు రైతు కూలి పనులు కూడా పోతున్నారనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మంచి హృదయంతో వాలంటీర్ అనే ఒక వ్యవస్థను తీసుకొని వచ్చి ఆ వ్యవస్థను కూడా ప్రభుత్వానికి ప్రజలతో అనుసంధానం చేసి వాళ్ళకు ఒక ఉద్యోగాన్ని కల్పిస్తే దానికి అందులో కూడా పార్టీలకు, ప్రాంతాలకు, కులమతాలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థలో దాదాపు 50% మంది తెలుగుదేశం వాళ్ళే, వైసీపీ కంటే కూడా తెలుగుదేశం వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఇది ఫ్యాక్ట్. ఈ విషయాన్ని వాళ్ళు చేసుకోలేకపోయినా, వైసీపీ పార్టీ చేసుకోలేకపోయింది, కానీ ఇది నిజం. దీన్ని చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీల్లో భాగంగా నేను 10,000 ఇస్తాను, ఉద్యోగ భద్రత కల్పిస్తానని చెప్పి ఎగ్గొట్టడం జరిగింది. ఇప్పుడు బాధపడితే ఏం లాభం వాలంటీర్లు సోదరులారా?